డాక్టర్ గారు మాకిద్దరు అమ్మాయిలే, అబ్బాయి కావాలని చాలా కోరికగా ఉంది. అబ్బాయి కావాలంటే ప్రత్యేకంగా ఏ దినాల్లో సెక్స్ లో పాల్గొనాలి, ప్రత్యేకంగా ఏం తినాలి, ఏమన్నా మందులు వాడితే అబ్బాయి పుట్టే అవకాశం ఉందా? మాకు సమాధానం ఇవ్వండి అంటున్నారు. ఏమీ లేదు, అలాంటి అవకాశం ఏమీ లేదు. అబ్బాయి ప్రత్యేక దినాలు అబ్బాయి పుడతాడు, ఇంకో దినాలు అమ్మాయి పుడతాడు, ఏమీ లేదు. గట్టి మాటలు అవన్నీ. అబ్బాయి పడ్డం అమ్మాయి పడ్డం యాక్సిడెంటల్. పురుషుని వీర్యంలో 50% వై క్రోమోజోమ్ వీరికణాలు ఉంటాయి, ఇంకో 50% ఎక్స్ క్రోమోజోమ్ వీరికణాలు ఉంటాయి. వై క్రోమోజోమ్ అనేది, ఈ లైంగిక క్రోమోజోమ్ అనేది మగబిడ్డ పుట్టడానికి తోపడుతుంది. ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం చూసారా, అది ఆ లైంగిక క్రోమోజోమ్ ఆడబిడ్డ పుట్టడానికి. ఇవి కొన్ని మిలియన్స్ వెళ్ళండి. స్త్రీలో విడుదలేంటి, ఎగ్ మీద, అంటే బాగు ఉంటుందని ఎగ్ మీద వెళ్ళి ఇవన్నీ అటాక్ చేస్తాయి. కొన్ని మిలియన్స్ అంటే లక్షలాది వీరిగా, దాంట్లో సడన్ గా ఒక వీరికణం లోపల తిరిగిపోతుంది. ఒక్కటి లోపల తిరిగిపోతుంది. ఆ ఒకటి అనుకోకుండా, దట్ ఇస్ యాక్సిడెంటల్. ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళిపోండి. స్త్రీలో అన్నంలో ఇప్పుడు ఎక్సే ఉంటుంది. ఈ ఎక్స్ కలిసి ఆడపిల్ల పుడుతుంది. ఒకవేళ వై క్రోమోజోమ్ వీరికణం వెళ్ళింది లోపలికి, ఎక్స్ వై కలిసి మగబిడ్డ పుడతాడు. దిస్ ఇస్ ఓన్లీ యాక్సిడెంటల్, యాదృచ్ఛికంగా జరిగేది తప్ప ఏదో ఆ దినాలు బేస్ దినాల్లో పుట్టినట్లే కలిసినట్టు ఆడపిల్ల సరిగ్గా మగపిల్ల ఏవో చెప్తుంటారు. ఇవన్నీ ఒట్టిది. స్త్రీకి నెల మధ్యలో సరిగ్గా మెన్సెస్ అయిన 12 రోజుల నుంచి 16 రోజుల మధ్య అన్నం విడుదల. కానీ జనరల్గా అయితే 14 కరెక్ట్ 14 రోజులు అవుతుంది. 2 రోజులు ముందు అవచ్చు, 2 రోజుల తర్వాత అవచ్చు. అన్నం విడుదల ఏ వీరికణం వెళ్ళి కలిసింది అని దాన్ని బట్టి ఉంటుంది తప్ప, అంతేగాని తినడం బట్టి, సెక్స్ పడిన రోజులు బట్టి మాత్రం ఆధారపడింది.